మీకు ఒక కథ చెప్తాను. ఒక ఫ్యామిలీ గురించి. రియల్ లైఫ్ స్టోరీ. అంటే జరిగినది, ఇప్పుడు జరుగుతున్నది కూడా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకో చెప్పుకుంటే బావుంటుంది కదా! నలుగురికి తెలుస్తది వాళ్ళు పడే కష్టం అని చెప్తున్నా. ఒక ఇంట్లో అమ్మ, నాన్న ఉండేవాళ్ళు. వాళ్ళకి నలుగురు పిల్లలు. అందులో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందులో పెద్ద అబ్బాయిని బానే చదివించారు. అలా అని మిగతా ఇద్దరిని చదివించలేదని కాదు. వాళ్ళకి కూడా చదువు చెప్పించారు. కాకపోతే వాళ్ళు చదువుకోలేదు. అప్పట్లో అంత నాలెడ్జ్ లేక. అప్పుడు పెద్దాయన 10th వరకు చదువుకున్నారు. చిన్నాయన అసలేం చదువుకోలేదు. కనీసం స్కూల్ కూడా వెళ్ళలేదు రెండో ఆయన. ఇక మూడో ఆయన కొంచెం ఓకే. ఒక 5, 4 వరకు. అలాగే తర్వాత ఉన్న అమ్మాయి కూడా పర్లేదు 6th, 7th వరకు చదువుకుంది. అయితే వీళ్ళు ఏమైందంటే వాళ్ళ ఊర్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఒకసారి ఊరు మొత్తం కాలిపోయిందంట. ఇక ఊర్లో వ్యవసాయం చేయలేక ఇంకా బతకలేము, పిల్లల్ని ఎలా పెంచుతామని వేరే ఊరికి వెళ్ళిపోయారు. ఆ ఊర్లో బాగానే బతికారు. బాగానే అంటే ఇంకా అలాగే ఊర్లో వ్యవసాయం చేసేటోళ్ళు ఏం పని చేస్తారండి బయటికి వెళ్ళాక, కూలి పని తప్పితే. అలాగే పెద్ద ఆయన్ని 10th వరకు చదివించారు కదా, ఆయన ఏదో ఆయన తెలివితేటలతో ఒక జాబ్ తెచ్చుకున్నారు. ఆయన డ్యూటీ చేసేవాళ్ళంట. ఆయనకి 300 జీతం. తర్వాత రెండో ఆయన ఏం చదువుకోలేదు కదా, ఆయనకి ఒక ఇంట్లో పనికి పెట్టారు. అంటే ఒక పాలేరుగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 3 పూట్ల తిండి పెడతారు కానీ డబ్బులు ఏమి ఇయ్యరు. కాకపోతే వాళ్ళు చెప్పిన పని అంతా చెయ్యాలి. అలా మూడో ఆయన. చిన్న ఆయన కూడా అంతే, వేరే వాళ్ళ ఇంట్లో అలా ఉండేవాళ్ళు. అలా బతికారు ఒక 20 ఏళ్ళు వచ్చే వరకు. అలా బతికిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పెద్ద ఆయనకి పెళ్ళి అయింది. తర్వాత రెండో ఆయనకి అయింది. మూడో ఆయనకి అయింది. అలాగే వాళ్ళ అమ్మాయికి కూడా పెళ్ళి అయింది. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ చదువుకున్న ఆయనకి కొంచెం ఏదో తెలివి వల్ల వచ్చిన జాబ్ కదా, ఆయన బాగానే ఉన్నారు. ఈ మిగతా వాళ్ళందరూ కూలి పని చేసుకొని బతికేటోళ్ళే. ఎవ్వరికి ఏం సంపాదన లేదు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి 2 అబ్బాయిలు, ఒకరికి 2 అమ్మాయిలు. ఇంకా మిగతా వాళ్ళకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అలా ఉన్నారనమాట. అయితే ఏం జరిగిందంటే ఇప్పుడు అందులో వాళ్ళు చదువుకోలేదు కదా, వాళ్ళ పిల్లలకైనా చదువు చెప్పించి మంచి పొజిషన్లో ఉంచాలనుకున్నారు. కానీ తలరాతలు రాసి పెట్టుంటే ఎవరు ఏం చేయలేం కదా. వాళ్ళు పడిన కష్టాలు ఎవరు పడకూడదు, అందులో పిల్లలు అసలే పడకూడదని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. వాళ్ళు కూడా అలానే కోరుకున్నారు. కానీ వాళ్ళ పిల్లలకి అది అర్థం కాలేదు. వాళ్ళు కూడా సరిగ్గా చదువు